రికార్డ్ ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఫర్ యూట్యూబ్. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ దగ్గర ఎటువంటి ప్రొఫెషనల్ మైక్ కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఉండవు. అది లేకుండా వాయిస్ అనేది రికార్డ్ చేస్తే వాయిస్లో మనకి డిస్టర్బెన్స్ ఆర్ నాయిస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాయిస్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. వాయిస్ అనేది అప్పుడు అసలు బాగోదు. వాయిస్ అనేది సరిగ్గా లేకపోతే, ప్రొఫెషనల్గా లేకపోతే ఆడియన్స్ అనేది మన వీడియోని అనేది స్టాప్ చేసేసి వేరే వీడియోస్ చూడడం వల్ల మన వీడియోస్కి వ్యూస్ అనేది కూడా తగ్గిపోతాయి, వాయిస్ ఓవర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. అలాగే కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అనేది మైక్ లేకుండా ఆడియో అనేది రికార్డ్ చేస్తారు. అలా రికార్డ్ చేయడం వల్ల మనకి డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు కూడా మనకి వాయిస్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అనేది ప్రొఫెషనల్ మైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా ప్రొఫెషనల్ వాయిస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేది చెప్తాను. ఎటువంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లేకుండానే మనం ఫ్రీగా చేయొచ్చు, ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా రికార్డ్ చేయాలంటే మనకు ఒక థింగ్ అయితే కావాలి. ఆ థింగ్ వచ్చి మనకి మొబైల్ ఫ్రెండ్స్. మొబైల్ ఈజ్ ఎనఫ్ ఫ్రెండ్స్ మనం ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ చేయడానికి. మీకు తెలుసా, వాయిస్ అనేది రికార్డ్ చేసినప్పుడు నాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఈ విధంగా వస్తుందంటే, మీరు విండోస్ డోర్స్ ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి మీరు వాయిస్ అనేది రికార్డ్ చేయడం వల్ల నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మీరు విండోస్ డోర్స్ క్లోజ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి మీరు వాయిస్ రికార్డ్ చేస్తే నాయిస్ అనేది కొంచెమైనా రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. అలాగే మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసినప్పుడు మీరు నైట్ మీరు వాయిస్ రికార్డ్ చేయడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఎటువంటి శబ్దాలు ఉండవు కాబట్టి మీరు వాయిస్ అనేది రికార్డ్ చేయొచ్చు నైట్. మీరు అలాగే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock కూడా మీరు వాయిస్ అనేది రికార్డ్ చేయొచ్చు. అప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే నేచర్ అనేది క్వైట్గా ఉండడం వల్ల వాయిస్ అనేది ఎటువంటి నాయిస్ ఆర్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇవన్నీ కాదు, ఏదైనా వెబ్సైట్ ద్వారా వాయిస్ అనేది ప్రొఫెషనల్గా రికార్డ్ చేయాలంటే ఒక వే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వే వచ్చి గూగుల్ ఫ్రెండ్స్. మీరు గూగుల్ నుంచి ఒక వెబ్సైట్ అనేది సెర్చ్ చేసి అక్కడి నుంచి మీ వాయిస్ అనేది అప్లోడ్ చేస్తే మీ వాయిస్ అనేది ఎన్హాన్స్ చేసి వాయిస్ అనేది క్లియర్గా మీకు అయితే వాయిస్ ఇస్తుంది. ఆ వాయిస్ వచ్చి మీరు ప్రొఫెషనల్ మైక్ నుంచి రికార్డ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేనైతే చెప్తాను ఆ వే అనేది ఎలాగా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎవరో ఎటువంటి స్కిప్ అయితే చేయకండి. అలాగే నా ఛానల్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయడం వాళ్ళు ఉంటే ముందే లైక్ చేసాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అనేది ఏ మైక్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను బోయో మైక్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఈ బోయో మైక్ అనేది మనకి నాయిస్ క్యాన్సిలేషన్స్ అటువంటి ఫీచర్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి బడ్జెట్లో బెస్ట్ మైక్ అని చెప్పవచ్చు. ఈ మైక్ మనకి 1000 బిలోనే వస్తుంది, బడ్జెట్ మైక్ ఫ్రెండ్స్. ఈ మైక్ మనకి మొబైల్ ద్వారా వస్తుంది. మొబైల్ కనెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేయొచ్చు. ఈ మైక్ ఎవరైనా కొత్త యూట్యూబర్స్ వచ్చే వాళ్ళు ఈ మైక్ ప్రిఫర్ చేయొచ్చు. ఈ మైక్ కొత్త యూట్యూబర్స్కి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా మైక్ పర్చేస్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం. గైస్ ఫస్ట్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వాయిస్ ఎన్హాన్సర్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లో podcast.com అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ వచ్చి మీకు ఇలాగ ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే లింక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత మనకి లోడ్ అవుతుంది. తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, క్లీన్ అప్ ఆడియో ఫర్ ఫ్రీ విత్ అడోబ్ పాడ్కాస్ట్ ఏ అని వస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒక వాయిస్ని ఎన్హాన్స్ చేసి, లేకపోతే మీరు ఆల్రెడీ వాయిస్ ఎన్హాన్స్ చేసి ఉంది మీరు ఒకసారి ప్లే చేసి మీరు వినొచ్చు. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను ప్లే చేయట్లేదు. మీరు ఇక్కడ ఎన్హాన్స్ ఆఫ్ చేసుకుని ఒకసారి ఆన్ చేసుకుని వింటే ఎలాగుంటుంది, ఆఫ్ చేసుకుని వింటే ఒకసారి ఏ విధంగా ఉంటుందో మీరు చెక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ లో మనకి డ్రాప్ ఫైల్స్ టు ఎన్హాన్స్ అని ఉంది కదా, ఇక్కడ చూస్ ఫైల్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ వాయిస్ అనేది రికార్డ్ చేసిన వాయిస్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అని క్లిక్ చేసి సెక్యూరిటీ పర్పస్ కోసం నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ సౌండ్ పిక్కర్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు రికార్డ్ చేసిన వాయిస్ అనేది ఉంటుంది.
ఆ వాయిస్ని మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్హాన్స్ అయితే అవుతుంది. ఎన్హాన్స్ అయ్యేలోపు నేను వాయిస్ అనేది ఏ యాప్లో రికార్డ్ చేస్తే మంచిదని చెప్తాను. గైస్, మనం వాయిస్ అనేది రికార్డ్ చేయడానికి బెస్ట్ యాప్ వచ్చి వాయిస్ రికార్డర్ ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మనకి మంచిది ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి వాయిస్ అనేది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసిన తర్వాత మీరు ఎక్కడ చూడాలంటే లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం రికార్డ్ చేసిన వాయిస్ అనేది లిస్ట్ కింద చూపిస్తుంది. ఈ యాప్ పేరు వాయిస్ రికార్డర్. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందాక అప్లోడ్ చేసిన దాంట్లోకి అయితే వెళ్దాం. గైస్, మనకి ఇక్కడ ఆడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆడియో ఈజ్ రెడీ అని చూపిస్తుంది. కింద మనం అప్లోడ్ చేసిన ఆడియో అయితే ఉంది. ఇక్కడ మీరు ప్లే చేయొచ్చు. ఒకసారి ప్లే చేస్తున్నాను. మీరు ఎన్హాన్స్ లో పెట్టి ప్లే చేస్తున్నాను. ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడు నేను ఎన్హాన్స్ ఆఫ్ చేసి ప్లే చేస్తున్నాను. వినండి. చూసారు కదా, ఈ రెండిట్లో డిఫరెన్స్ మీకు ఏ విధంగా ఉన్నదో మీరు చెక్ చేయొచ్చు. తర్వాత మీరు ఫైల్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అనేది వస్తుంది. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. చూసారు, మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్.